హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ సింపుల్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్నటువంటి ఎగ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఎగ్స్ అలాగే కారం కూడా యాడ్ చేసుకొని ఎగ్స్ని టాస్ చేసుకోవాలండి. ఈ విధంగా టాస్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసి కొద్దిసేపు బాగా వేయించుకోవాలండి. సో ఆనియన్స్ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను ఏమి యాడ్ చేయలేదండి, ఓన్లీ కోకోనట్ పౌడర్ మాత్రమే. సో అలాగే ఫ్లేవర్ కోసం కరివేపాకులు కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా వేయించుకోవాలండి. సో అవంతా కూడా వేయించుకున్న తర్వాత మనం ముందుగా టాస్ చేసి ఉంచుకున్నటువంటి ఎగ్స్ని కూడా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. సో అన్నీ కూడా ఈ విధంగా వేయించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఎంత చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటామండి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా వేయించుకోవాలన్నమాట. సో అంతా కూడా ఇలా వేయించినట్లయితే ఫైనల్గా మన టేస్ట్ అయినటువంటి బాయిల్డ్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిందండి. సైడ్ డిష్లో కానీ చపాతీలో కానీ ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు ఈ విధంగా కూడా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.